హాయ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్‌కైతే అటెండ్ అయ్యామండి. ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా? ఎంగేజ్‌మెంట్ ఫంక్షనేనండి. ఆ ఫంక్షన్‌కే వచ్చున్నాము. లాస్ట్ టైమ్ అయితే భరతనాట్యం ఫంక్షన్ అయితే వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్‌కైతే వచ్చున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఫంక్షన్‌లో రావడమే గొప్ప అనుకోవాలా. ఇదొచ్చేసి పుదూరులోనే ఉందండి ఈ సత్రం వచ్చేసి. చాలా చిన్నదండి. ఎంగేజ్‌మెంట్ కాబట్టి చిన్నదిగా అయితే బుక్ చేసుకున్నారండి. మేము 2012లో రెంట్‌కున్న హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకుదేనండి. అప్పుడొచ్చేసి మేము 2012లో రెంట్‌కొచ్చినప్పుడు వాళ్ళ పిల్లలొచ్చేసి 10థ్ అలా చదువుతున్నారండి వాళ్ళ కొడుకులు. ఇప్పుడొచ్చేసి మా పిల్లలు 10థ్, 12థ్ చదువుతున్నారండి. అలాగే వచ్చేసి ఇప్పుడు వాళ్ళు డిగ్రీ చేసి అయిపోయి ఇంజినీరింగ్ అంతా చేసేసి జాబులు చేస్తున్నారండి. 10 సంవత్సరాల్లో ఎంత ముందుకు పోయాయో చూసారు గదండీ! 10 సంవత్సరాలు ఎలా జరిగిపోయాయో గూడా తెలీదు. అంత బాగా ముందుకొచ్చేసాయండి రోజులు. ఎంగేజ్‌మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ పెద్దలు కూర్చునేసి మాలలయి మార్చుకునేసి చేశారండి. పూజారిని పెట్టే చేశారు. చాలా బాగా జరిగిందండి. లాస్ట్‌లో వచ్చేసి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకొచ్చేసి ఉంగరాలయితే మార్చుకున్నారండి. ఉంగరాలు మార్చుకునేంత వరకు ఉన్నాం మేము. తర్వాత లంచ్ టైమ్ గదా! సరే పైకి వెళ్లి తినేసొద్దామని జెప్పేసి పైకైతే వెళ్ళామండి. అలాగే మనకి విందు భోజనం అంటే చాలా హ్యాపీ గదండీ! అందులోనూ అరిటాకు భోజనం అంటే ఇంకా హ్యాపీగా అయితే తినేస్తామండి. అన్ని వెరైటీస్ అయితే పెట్టారండి. మినీ ఇడ్లీ, అలాగే నాన్ అయితే పెట్టారు. వెజిటబుల్ పలావ్, తర్వాతొచ్చేసి చిన్న మినీ దోస అండి. మసాలా దోస. ఆహ్, చాలా బాగున్నాయండి. పన్నీర్ టిక్కా, స్వీటొచ్చేసి రసగుల్లా అయితే పెట్టారండి. 2 టైప్స్ ఆఫ్ రసగుల్లా, అన్ని కుర్మాలన్నీ సూపర్‌గా ఉన్నాయండి. వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండి. చాలా బాగా ఉందండి. పెళ్లి గాబట్టి, ఎంగేజ్‌మెంట్ గాబట్టి వెజ్జే పెడతారండి. మా సైడొచ్చేసి ఫుల్ వెజ్జే పెడతారు. ఐస్ క్రీము, ఫ్రూట్సు ఇలా చాలా పెట్టారండి. లాస్ట్‌లో వచ్చేసి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకొచ్చి కేక్ అయితే కటింగ్ చేశారండి. సూపర్‌గా ఉన్నిందండి. ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. నాకు హ్యాపీ అయిపోయిందండి.